హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు టాపిక్ 123. సో మీరు ఆల్రెడీ ఈ పార్ట్ 1 వీడియో చూసి ఉంటారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ప్రశ్నలు పార్ట్ 1 చూసే ఉంటారు. చూడకపోయింటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా నాలెడ్జ్ బాగా వస్తుందన్నమాట. సో ఈ వీడియో మనం ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము అంటే, ఒక అభ్యర్థి తన ఎన్నికల్లో తనకు నచ్చినంత ఖర్చు పెట్టడానికి స్వేచ్ఛ ఉన్నదా? తను నచ్చినటువంటి అమౌంట్ని ఖర్చు పెట్టడానికి స్వేచ్ఛ ఏమన్నా ఉన్నదా లేదా? ఎన్నికల ఖర్చుల గురించి అభ్యర్థి తన ఖాతాను దాఖలు చేయకపోతే జరిమానా ఎంత? ఖర్చు చేసిన తర్వాత అతను ఎంత ఖర్చు చేశానో దాని ఒక ఎక్స్పెన్సెస్ మొత్తం ఒక పట్టిక ద్వారా చేసి ఎన్నికల కమిషన్ ఇవ్వకపోతే ఏమైనా జరిమానా ఉందా? బహిరంగ సమావేశాలు మరియు ఊరేగింపులు చేయడానికి గడువు ఏమిటి? ఇట్లా బహిరంగ సమావేశాలను ఊరేగింపు చేయడానికి ఎంత గడువు ఉంటుంది? పోలింగ్ రోజున ఎవరైనా తన సమ్మతితో కూడా మరొక వ్యక్తి పేరిట ఓటు వేయగలరా? అతని యొక్క మీ పర్మిషన్ తీసుకొని ఓటు వేయచ్చా? అది క్వశ్చన్ అనమాట. పెద్ద రాష్ట్రాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చుకు పరిమితి ఎంత? పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికల పరిమితికి ఖర్చు ఎంత? మీరు ఓటు వేసిన తర్వాత మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ అంగీకరించగలరా? సో ఓటు వేసి ఇంటికి వస్తున్నారు. ఓటు వేయక ముందు మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం పోయిన వీడియోలో. ఇప్పుడు ఓటు వేసి ఇంటికి వస్తున్నారు, అప్పుడు మీరు లిఫ్ట్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో వీటి గురించి ఇది పార్ట్ 1 అనమాట. ఈ వీడియో ఎవరైనా చూడకపోయింటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎందుకంటే మీకు ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్ తెలియకపోతే గ్రూప్స్ అభ్యర్థులుగా మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పలేకపోతే కొద్దిగా నామోషిగా ఉంటుంది ఎవరికైనా సరే. సో అలా ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఒకసారి వీడియో చూసారంటే మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీకు క్లారిఫై అయిపోతుంది అనమాట. నేను ఏది సొంతంగా ఇక్కడ రాయలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్సైట్ నుంచే ఇటువంటి క్వశ్చన్స్ నేను పిక్ చేసి అక్కడ నుంచి మనకు మంచి కావాల్సినటువంటి క్వశ్చన్స్ అనేది పిక్ చేసి ఇక్కడ నేను చెప్తున్నాను. ఓకే, ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు మన వెబ్సైట్లో చదువుకు సంబంధించినటువంటి మెటీరియల్ అందించబడుతుంది. అన్నీ యూస్ఫుల్గా ఉంటాయి, సోది ఉండదు. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా బెల్ ఐకాన్ నొక్కేలా చెప్పండి. సో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తూ ఉంటుంది. సో మనము 22 క్వశ్చన్ లాస్ట్ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ 22 క్వశ్చన్. ఏంటి 22 క్వశ్చన్? వెన్ యూ ఆర్ వాకింగ్ డౌన్ టు యువర్ పోలింగ్ స్టేషన్, సమ్ క్యాండిడేట్స్ ఆర్ ఈజ్ ఏజెంట్ ఆఫర్ యూ ఫ్రీ లిఫ్ట్ టు ద పోలింగ్ స్టేషన్, కెన్ యూ యాక్సెప్ట్ ఇట్ టు ఆఫర్? సో మీరు పోలింగ్ స్టేషన్కి ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక అతను వచ్చి మీకు ఒక రారా నీకు బైక్ వేసుకుని పోందారా అని పిలుస్తాడు, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో అలా మీరు లిఫ్ట్ తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఏమవుతుంది? 3 నెలలు జైలు శిక్ష కానీ లేదా జరిమానా కానీ లేదా 2 కలిపి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు ఈ క్వశ్చన్ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. లాస్ట్ క్వశ్చన్ ఇది లాస్ట్ వీడియోలో. సో ఈరోజు మనం 23 క్వశ్చన్ చూసుకుంటే, కెన్ యూ యాక్సెప్ట్ సచ్ లిఫ్ట్ వెన్ యూ ఆర్ గోయింగ్ బ్యాక్ టు యువర్ హౌస్ ఆఫ్టర్ యూ హ్యావ్ ద క్యాస్ట్ యువర్ ఓట్? సో నువ్వు ఓటు వేసేసావు, ఇంటికి వెళ్తున్నావు, అలాంటప్పుడు నువ్వు వేరే వాళ్ళు లిఫ్ట్ తీసుకోవచ్చా? అప్పుడు కూడా తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే ద ప్రొవిజన్ ఆఫ్ కరప్ట్ ప్రాక్టీస్ అండర్ సెక్షన్ 123 ఆఫ్ క్లాస్ 5 యాజ్ మెన్షన్ అబో విల్ కవర్ కన్విన్స్ ఆఫ్ ఎనీ ఎలక్టర్ ఆర్ టు ఫ్రమ్ ఎనీ పోలింగ్ స్టేషన్. సో ఓటు వేసి ఇంటికి వెళ్తున్నాడు, అప్పుడు కూడా తీసుకోవద్దు. ఎందుకంటే ఇతను వచ్చేటప్పుడు ఎవరికి ఓటేసావు, వేయకపోతే అతను ఏం చెప్పాలో ఏదో చెప్పేసి గొడవలు జరిగి పెద్ద ఇష్యూ అవుతాయన్నమాట. సో ఇలాంటి జరగకుండా కూడా ఇంత దూరం ఆలోచించారు మన రాజ్యాంగవేత్తలు అనమాట. సో ఇంకా మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 24 చూసుకుంటే, సంబడి ఆఫర్స్ యూ సమ్ మనీ టు ఓట్ ఫర్ ఏ క్యాండిడేట్, కెన్ యాక్సెప్ట్ ఇట్ సచ్ మనీ? సో మిమ్మల్ని డబ్బులు ఇచ్చారన్నమాట, ఈ వ్యక్తికి నువ్వు ఓట్ వేయాలని డబ్బులు ఇచ్చారు. సో అలా డబ్బులు తీసుకోవచ్చాను, తీసుకోకూడదు అనమాట. ఎలాగంటే మన యాక్సెప్టెన్స్ ఆఫ్ మనీ టు ఓట్ ఫర్ ఏ క్యాండిడేట్ ఈజ్ ఎ కరప్ట్ ప్రాక్టీస్ ఆఫ్ బ్రైబరీ అండర్ ది సెక్షన్ 123 ఆఫ్ క్లాస్ 1 RP Act 1951. ఇట్ ఈస్ ఆల్సో ఏ అఫెన్స్ అండర్ ది సెక్షన్ 171B ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అండ్ ఈజ్ ఎ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఏదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఏ టర్మ్ విచ్ ఈజ్ ఏ మే ఎక్స్టెండ్ టు 1 year ఆర్ విత్ ఏ ఫైన్ ఆఫ్ బోత్. సో అలా డబ్బులు తీసుకుని ఓటేస్తే 1 సంవత్సరం జైలు శిక్ష కానీ ఫైన్ కానీ లేదా 2 కలిపి కూడా వేసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇది అనమాట. సో డబ్బులు తీసుకుని ఓటు వేయకూడదు. 25th క్వశ్చన్ ఏంటి? సంబడి ఆఫర్స్ యూ సమ్ మనీ నాట్ టు ఓట్ ఫర్ ఏ సర్టెన్ క్యాండిడేట్స్, కెన్ యూ యాక్సెప్ట్ సచ్ మనీ? సో మీరు ఒక వ్యక్తి ఏం చేశారంటే మీకు డబ్బులు ఇచ్చాడు, అతనికి ఓటు వేయకూడదు అని. పోయిన క్వశ్చన్ ఏంటి? ఇతనికి ఓటు వేయాలని. ఈ క్వశ్చన్ ఏంటి? అతను ఓటు వేయకూడదు అని. సో కెన్ యూ యాక్సెప్ట్ సచ్ మనీ? అప్పుడు కూడా డబ్బులు తీసుకోకూడదు. ద కరప్ట్ ప్రాక్టీస్ ఆఫ్ బ్రైబరీ విల్ ఆల్సో బి అట్రాక్టెడ్. ఇటువంటివి కూడా ఒక లంచం కిందికి, అంటే డబ్బులు తీసుకుని పని చేస్తున్నాం. మనం ఎప్పుడు అంటుంటాం కదా, ఆ అధికారి అవినీతి చేస్తున్నాడు, ఆ అధికారి లంచం తీసి ఆ పని చేశాడంటే మనం కూడా లంచాలు తీసుకొని ఓట్లు వేస్తున్నాం. మనం తక్కువ? సో ఇలా కూడా చేయకూడదని
చెప్తున్నారు అనమాట. ఇది కూడా మీరు ఒక లంచం తీసుకుంటే అంగీకరించినట్టు అనమాట, లంచం. నెక్స్ట్ వన్ చూసుకుంటే సంబడి మేక్స్ ఎనీ ఆఫర్ ఆఫ్ విస్కీ, లిక్కర్ ఆర్ ఎనీ ఇంటాక్సెంట్ ఆర్ గివ్స్ యూ ఏ డిన్నర్ టు ఓట్ ఫర్ ఏ పర్టికులర్ క్యాండిడేట్ ఆర్ నాట్ టు ఓట్ ఫర్ ఏ హిమ్, కెన్ యూ యాక్సెప్ట్ సచ్ ఫర్. సో మీకు ఒక విస్కీ కానీ లేకపోతే మందు కానీ ఏదో ఒకటి పోసి తిండి కూడా బాగా పెట్టించి ఏం చేస్తారంటే నువ్వు నాకే ఓటేయాలా వాడికి ఓటేయకూడదు అని చెప్తారు. ఇలాంటి పరిస్థితి మీరు దాన్ని తీసుకోవచ్చా, అంగీకరించవచ్చా అంటే అంగీకరించకూడదు. యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎనీ ఆఫర్ ఆఫ్ లిక్కర్ ఆర్ ఎనీ ఇంటాక్సికెంట్ ఆర్ ఏ డిన్నర్ టు ఓట్ ఫర్ ఏ పర్టికులర్ క్యాండిడేట్ ఆర్ నాట్ టు ఓట్ ఫర్ ఏ బ్రైబరీ. సో అలాంటప్పుడు కూడా నువ్వు అంగీకరించకూడదు, అది కూడా లంచం కిందకే పోతుంది అని అంటున్నారు అనమాట. మనం వేరే వాళ్ళకి ఎప్పుడు వేరేది చూపిస్తుంటాం, మనమేమో తక్కువ. సో ఓటు తెచ్చలోపు మనం డబ్బులు తీసుకుని ఓటేస్తున్నాం, మనమేమో మంచి వాళ్ళం కాదు. సో ఇప్పటి నుంచి మనం డబ్బులు తీసుకోకుండా మంచిగా ఓటేద్దాం. సో కెన్ ఎనీ రిలీజియస్ ఆర్ స్పిరిచువల్ లీడర్ ఇన్స్ట్రక్ట్ హీస్ ఫాలోవర్స్ టు ఓట్ ఫర్ ఏ పర్టికులర్ క్యాండిడేట్ అదర్వైజ్ దే విల్ బికమ్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ డివైన్ డిస్ప్లీజర్. సో ఏం చెప్తున్నా అంటే ఒక స్పిరిచువల్ లీడర్ ఏంటంటే మత లేదా ఆధ్యాత్మిక నాయకుడు తన అనుచరులను ఒక నిర్దిష్ట అభ్యర్థికి ఓటు వేయమని సూచించగలరా, లేకపోతే వారు దైవిక అసంతృప్తికి గురవుతారా. సో అతను ఏం చెప్తా అంటే మీరు ఈ వ్యక్తికి ఓటేయాలి, లేకపోతే మీరు ఒక దైవాంచిక అసంతృప్తి అంటే మీ దేవుడు మిమ్మల్ని అంగీకరించడు అని అన్నాడు అనుకోండి, అటువంటి వాటికి మనం లొంగవచ్చా, అటువంటి చెప్పే మాటలు మనకు వినవచ్చా అని అంటే అటువంటి మాటలు వినకూడదు అనమాట. ఇఫ్ ఏ పర్సన్ ఇండ్యూసెస్ ఆర్ అటెంప్ట్ టు ఇండ్యూస్ ద ఓటర్ టు ఓట్ ఆఫ్ ఫర్ ఎనీ పర్టిక్యులర్ క్యాండిడేట్ ఆర్ అదర్వైజ్ హీ విల్ బికమ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ డివైన్ డిస్ప్లీజర్. He will be a guilty of corrupt practice of exercising the undue influence చూడండి on voter section 123 of clause 2 1951. It is also an offence under the section 171C of Indian Penal Code and punishable with the imprisonment of either description for a term which may extend to 1 year or with a both. సో ఇది కూడా ఏంటంటే మీరు ఒక లంచం తీసుకున్న దానితో సమానం. అంటే ఇలా లంచం అనే పదం సూట్ అవ్వదు, కానీ ఇన్ఫ్లుయెన్స్. సో అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీద పడి మీరు పోయి ఓటేస్తున్నారు. సో మీరు మన నాయకుడినే ఓటేయాలా, మీరు మన క్యాస్ట్నే ఓటేయాలా, లేకపోతే మిమ్మల్ని దేవుడు అసంతృప్తి పడతారు అని ఇలాంటి మాటలు చెప్తే ఎవరు కూడా వినకూడదు. ఓకే, మతానికి కులాలకి మనం లొంగిపోయి ఓటు వేయకూడదు ఎప్పుడైనా సరే. Can anyone threaten a voter that he would be excommunicated if he votes for a particular candidate or does not vote for another candidate? ఓటర్ ఒక నిర్దిష్ట అభ్యర్థికి ఓటు వేస్తే లేదా మరొక ప్రత్యేక అభ్యర్థికి ఓటు వేయకపోతే బహిష్కరించబడతానని ఎవరైనా బెదిరించగలరా. సో మీరు నాకు ఓటు వేయకపోతే ఈ ఊరు నుంచి మిమ్మల్ని నేను వెళ్ళేస్తాను, ఈ ఊరి నుంచి మిమ్మల్ని బహిష్కరించుతాను అని ఎవరైనా అదే బెదిరించవచ్చా అని అడుగుతున్నాను అనమాట. ఎనీ థ్రెట్ టు ఓటర్, అలా ఎవరు బెదిరించకూడదు. ఎనీ థ్రెట్ టు ద ఓటర్ దట్ హీ వుడ్ బి ఎక్స్కమ్యూనికేటెడ్ ఇఫ్ హీ ఓట్స్ ఫర్ ఏ particular candidate or does not vote for another particular candidate his corrupt practice of undue influence under the section 123(2) of RP Act 1951. It is also punishable under section 171F of Indian Penal Code with the imprisonment of either description of term which may extend to 1 year or సో 1 సంవత్సరం కన్నా అంతకన్నా ఎక్కువ కూడా మీకు రెండు కలిపి కూడా ఫైన్తో సహా కూడా మిమ్మల్ని జైల్లో వేసే అవకాశం ఉంటుంది. అలా ఎవరు కూడా థ్రెటన్ చేయకూడదు. మీరు మాకే ఓటేయాలా లేకపోతే మేము ఊరు నుంచి వెళ్ళేస్తామని అలాంటి చెప్పినా సరే అతను శిక్షకి అర్హుడవుతాడు. సో కెన్ ఎనీవన్ టెల్ అనదర్ పర్సన్ దట్ హీ షుడ్ ఓట్ ఫర్ ఏ పర్టికులర్ person or not to vote for him because the candidate belongs to a particular religion, caste or creed or speaks a particular language. రేవాడు తెలుగు భాష మాట్లాడ వానికే ఓటేయాలా, రేవాడు మన క్యాస్టా వానికే ఓటేయాలా, రేవాడు మన మతం వాడికే ఓటేయాలా అనేది కూడా ఎవరు కూడా ఆలోచించి ఓటు వేయకూడదు. ఓకే, ఇది కూడా మన ఒక ఓటు వేయడానికి ఎవరు మనకు కష్టంలో ఉంటే కాపాడుతారో, ఎవరు మనకు ఏది కావాలో అది అడిగినప్పుడు ఇస్తారో అటువంటి వాళ్ళకి మాత్రమే మనం ఓటు వేయాలి. ఓకే, రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్, స్పీక్స్, లాంగ్వేజ్ని బట్టి మనం ఓటు వేయకూడదు. ఓకే, చూసుకుంటే ఇఫ్ ఈజ్ ఏ క్యాండిడేట్ ఫ్రీ టు స్పెండ్ యాజ్ ఎ మచ్ యాజ్ హీ లైక్స్ ఎలక్షన్. సో ఒక అభ్యర్థి తనకు నచ్చినంతగా స్వేచ్ఛగా అతను ఖర్చు పెట్టగలడా అంటే
లేదు. అట్లా నచ్చినట్టు ఎంతంటే అంత ఖర్చు పెట్టకూడదు. ఏ క్యాండిడేట్స్ ఈజ్ నాట్ టు ఫ్రీ టు స్పెండ్ యాజ్ మచ్ యాజ్ హీ లైక్స్ ఆన్ హిస్ ఎలక్షన్స్. ద లా ప్రిస్క్రైబ్స్ దట్ ద టోటల్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ షెల్ నాట్ బి ఎక్సీడ్ ద మ్యాక్సిమం లిమిట్ ప్రిస్క్రైబ్ అండర్ ద రూల్ ఆఫ్ 90 ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్ 1961. హీ వుడ్ ఆల్సో బి అమౌంట్ టు కరప్ట్ ప్రాక్టీస్ అండర్ 1 సెక్షన్స్. సో అతనికి ఎంత ఖర్చు చేయమని చెప్పారో అంతనే ఖర్చు చేయాలా, అంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తే అతను శిక్షకు అర్హుడు అవుతారు అంటున్నమాట. తను నచ్చినట్టు అతను ఖర్చు చేయడానికి లేదు. వాట్ ఈస్ ద లిమిట్ ఫర్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్? ఎంత లిమిట్ ఉంది ఎలక్షన్ ఎక్స్పెండిచర్కి ఇన్ ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ బిగ్గర్ స్టేట్ లైక్ ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలాంటి స్టేట్స్లో ఇవన్నీ బిగ్గర్ స్టేట్స్ అనమాట, పెద్ద రాష్ట్రాలు. ఇటువంటి పెద్ద రాష్ట్రాల్లో పార్లమెంటరీగా పోటీ చేసే వ్యక్తి ఎంత ఖర్చు చేయొచ్చు అంటున్నాడు అనమాట. ద లిమిట్ ఫర్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఈజ్ రివైజ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అట్ ప్రజెంట్ ద లిమిట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫర్ ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ బిగ్గర్ స్టేట్ లైక్ ది ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈజ్ 40 lakhs. సో 70 లక్షల దాకా వాళ్ళు ఖర్చు పెట్టవచ్చు అనమాట. అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టడానికి 40 లక్షల దాకా ఖర్చు పెట్టాలి, అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఉండదు. ఓకే, దీంట్లో ఏవైనా మార్పులు వచ్చే నేను ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తుంటాను. సో వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ సచ్ ఎక్స్పెండిచర్ ఫర్ అన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ దీస్ బిగ్గర్ స్టేట్స్? సో ఇటువంటి బిగ్గర్ స్టేట్స్లో రాష్ట్రాల యొక్క ఉన్నటువంటి అసెంబ్లీ స్టేట్స్కి అసెంబ్లీ ఉంటాయి కదా, అసెంబ్లీ పోటీ చేయడానికి ఎంత ఖర్చు పెట్టాలి? మినిమం అంటే 16 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి, అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టకుండా. అదే పార్లమెంట్కి అయితే 40 లక్షల దాకా ఖర్చు పెట్టాలన్నమాట, అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఉండదు. సో వాట్ వాజ్ ద లిమిట్ ఫర్ ద పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇన్ ద అబోవ్ స్టేట్స్ దట్ టైమ్ ఆఫ్ ద లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ 2009? సో 2009లో ఎలక్షన్ జరిగినప్పుడు అసెంబ్లీకి, పార్లమెంటరీ మరియు అసెంబ్లీకి ఎంత ఉంది అంటున్నారు అనమాట. లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు కాన్స్టిట్యున్సీ ఇన్ అబోవ్ స్టేట్ దట్ టైమ్ టు టైమ్ 2009 ఎలక్షన్స్లో ఎంత లిమిట్ పెట్టారు అని అంటే, అప్పుడు 2009 ఎలక్షన్లో 25 లక్షలు పెట్టారు పార్లమెంట్కి, అదే కాన్స్టిట్యున్సీలో 10 లక్షలు పెట్టారు. సో ఇప్పుడేమో మార్చారనమాట, పార్లమెంట్కి ఏమో 40 లక్షలు, రాష్ట్రాలకేమో 16 లక్షలు ఖర్చు పెట్టాలి, అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఉండదు. సో 34 క్వశ్చన్ వచ్చి, ఆర్ దీస్ లిమిట్స్ యూనిఫామ్ ఫర్ ఆల్ ద స్టేట్స్? ఇఫ్ నాట్, వాట్ ఈస్ ద లోయెస్ట్ లిమిట్ ఫర్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అట్ ప్రజెంట్? సో ఈ లిమిట్స్ ఉన్నాయి కదా, 40 లక్షలు పార్లమెంట్కి, 16 లక్షలు రాష్ట్రాలకి ఉంది కదా, ఇది అన్ని రాష్ట్రాలకి సేమ్ ఉందా అంటే కాదు. ఈ అమౌంట్ బిగ్గర్ స్టేట్స్, పెద్ద రాష్ట్రాలు మాత్రమే ఈ అమౌంట్. అదే చిన్న రాష్ట్రాలు ఉంటాయి, ఏంటివి? ద మ్యాక్సిమం లిమిట్స్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ వ్యారీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. ద లోయెస్ట్ లిమిట్ అట్ ప్రజెంట్ ఫర్ ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 16 lakh for constituency of Dadra Nagar Haveli, Daman Diu, Lakshadweep. The lowest limit for the constituency అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 8 lakhs. అదే మనకు డామన్ డియూలో, దాద్రా నగర్ హవేలీలో, లక్షద్వీప్లో పార్లమెంట్ పోటీ చేసేవాళ్ళు 16 లక్షలు ఖర్చు పెట్టాలి. అది లోయెస్ట్ అమౌంట్ దేంట్లో పార్లమెంట్ పోటీ చేస్తారు. అదే రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థులకి లోయెస్ట్ అమౌంట్ ఏది అంటే 8 లక్షలు. ఓకే, ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీకి అంటే గోవా, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్. గోవా, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్, సిక్కిము, త్రిపుర, పుదుచ్చేరి. ఈ రాష్ట్రాల్లో అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఈ 8 రాష్ట్రాల్లో 8 లక్షలు మాత్రమే, 8 రాష్ట్రాల్లో 8 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి, అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఇది అసెంబ్లీలో లోయెస్ట్ అమౌంట్. అదే పార్లమెంట్లో లోయెస్ట్ అమౌంట్ 16 లక్షలు. దాద్రా నగర్ హవేలీ, దామన్ డియూ అండ్ లక్షద్వీప్కి ఈ అమౌంట్ అనమాట. ఓకే, ఆర్ ద క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు ఫైల్ ఎనీ అకౌంట్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్? సో అభ్యర్థులు ఎన్నికల ఖర్చులను లెక్కించాల్సిన అవసరం ఉందా? ఖర్చు పెట్టినాడు, అవన్నీ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలా అంటున్నారు. అండర్ ద సెక్షన్ 77 ఆఫ్ ఆర్పీ యాక్ట్ 1951, ఎవ్రీ క్యాండిడేట్స్ అట్ అన్ ఎలక్షన్ టు ద House of People or State Legislative Assembly is required to keep, or either by himself or by his election agent, a separate and correct account of all expenditure in connection with the selection incurred by or authorized by him or his election agent between the date on which he has been nominated and the date of declaration of result, both date inclusive. Every contesting candidate has a large or ట్రూ కాపీ ఆఫ్ సెడ్ అకౌంట్ ఆఫ్ విత్ ఇన్ 30 days ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ఎలక్షన్. సో రిజల్ట్ వచ్చినటువంటి 30 రోజుల లోపు తన ఖర్చు చేసినటువంటి ఖర్చులను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలియపరచాలన్నమాట. ఎలక్షన్ వచ్చినటువంటి 30 రోజుల లోపు తన యొక్క ఖర్చులని ఒక రిజిస్టర్ ప్రకారం మెయింటైన్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట.
హూ ఇస్ ద అథారిటీ టు హూమ్ సచ్ అకౌంట్ ఈజ్ టు బీ లాడ్జ్, అటువంటి ఖాతాకు ఎవరికి ఇవ్వబడుతుందంటే ఇన్ ఎవరీ స్టేట్ అకౌంట్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ షెల్ బి లాడ్జ్డ్ బై ఏ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ విత్ ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ ద కాన్స్టిట్యున్సీ ఫ్రమ్ విచ్ హీ హ్యాస్ లైస్. అతను ఏ కాన్స్టిట్యూషన్ ఉన్నారో ఆ కాన్స్టిట్యూషన్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి ఇవ్వాలన్నమాట. ఇన్ ద కేస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సచ్ అకౌంట్స్ టు బి లాడ్జ్ విత్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్. సో యూటీస్ ఉంటాయి కదా యూనియన్ టెరిటరీస్, దాంట్లో ఏమో రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి. అదే రాష్ట్రాలలో ఏమో అతను ఏ నియోజకవర్గం పనిచేస్తున్నారో ఆ నియోజకవర్గం ఏ డిస్ట్రిక్ట్లో ఉందో ఆ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి అతని యొక్క మొత్తం ఎలక్షన్ పట్టిని ఇవ్వాలన్నమాట. If a candidate is contesting from more than one constituency, he is required to file separate accounts or only one consolidated account. సో అతను ఒకటి కన్నా ఎక్కువ కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తుంటే అప్పుడు అతను ఒకే బుక్ మెయింటైన్ చేయాలా ఖర్చుల కోసం, లేదా రెండు బుక్కులు సపరేట్ మెయింటైన్ చేయాలా అని అడుగుతున్నాను అనమాట. సో ఇఫ్ ఏ క్యాండిడేట్ ఈస్ కంటెస్టింగ్ ఫ్రమ్ మోర్ దెన్ వన్ కాన్స్టిట్యున్సీ, హీ హ్యాస్ టు బి లాడ్జ్ ఏ సపరేట్ రిటర్న్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఎవ్రీ ఎలక్షన్ విచ్ హీ హ్యాడ్ కంటెస్టెడ్. సో సపరేట్గా మెయింటైన్ చేయాలా బుక్ అంటున్నారు. ద ఎలక్షన్ ఫర్ ఈచ్ కాన్స్టిట్యున్సీ ఈజ్ సపరేట్ ఎలక్షన్. సో సపరేట్గా బుక్కులు మెయింటైన్ చేసి ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నమాట. వాట్ ఈస్ ద పెనాల్టీ ఇఫ్ ఏ క్యాండిడేట్స్ డస్ నాట్ ఫైల్ ఈజ్ అకౌంట్ ఎలక్షన్ కమిషన్ ఎక్స్పెన్సెస్. సో అతను ఖర్చు చేసినటువంటి ఎక్స్పెన్సెస్ని అతను అందించకపోతే పెనాల్టీ ఎంత కట్టాలి, పెనాల్టీ ఏమైనా ఉంటుందా అంటే అంటున్నారు అనమాట. అండర్ సెక్షన్ 10A ఆఫ్ ద ఆర్పీ యాక్ట్ 1951 ద ఎలక్షన్ కమిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ ఏ పర్సన్ హ్యాస్ ఫెయిల్డ్ టు లాడ్జ్ అన్ అకౌంట్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ విత్ ద టైమ్ అండ్ విత్ ద మేనర్ ఆఫ్ రిక్వైర్డ్ బై ద అండర్ ద యాక్ట్ అండ్ హీ హ్యాస్ నో గుడ్ రీజన్ జస్టిఫికేషన్ ఫర్ ఫెయిల్యూర్. సో ఆ టైంలోపు అతని దగ్గర ఎటువంటి కారణం లేకుండా అతను కావాలనే అంటే ఉద్దేశపూర్వకంగానే ఆ టైంలోపు అతని ఖర్చులోకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తెలియజేయకపోతే ఇట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ డిస్క్వాలిఫై హిమ్ యాజ్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years. అట్లా చేస్తే 3 సంవత్సరాల వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అతని ఎన్నికల నుంచి బహిష్కరించే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అదనమాట. ఏ మెంబర్ ఆఫ్ ఏదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్. సో ఎవరైనప్పటికీ ఇచ్చేటువంటి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన 1 month లోపు తన ఖర్చులని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలియజేయకపోతే వాళ్ళు 3 సంవత్సరాల దాకా ఎలక్షన్స్ బహిష్కరించే వంటి శక్తి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఉంది అని అంటున్నారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద డెడ్లైన్ ఆఫ్టర్ విచ్ నో పబ్లిక్ మీటింగ్స్ అండ్ ప్రొసీజర్స్ క్యాన్ బి టేకెన్ అవుట్. సో ఈ బహిరంగ సమావేశాలు ఊరేగింపులు ఉంటాయి కదా, ఇవి చేయడానికి గడువు ఎంత ఉంటుందంటే, సో ఇప్పుడు ఎలక్షన్స్ రేపు జరుగుతున్నాయి అనుకోండి, రేపటికన్నా 48 గంటల ముందు ఈ ఊరేగింపులన్నీ బంద్ చేయాలి. ఓకే, అంటే 2 రోజుల ముందు నుంచే ఈ ఊరేగింపులన్నీ బహిరంగ ప్రదేశాలన్నీ అన్నీ బహిష్కరించారు అనమాట. 2 రోజుల తర్వాత ఇంకా ఎలక్షన్ పోలింగ్ బూత్ పోవాలన్నమాట. అందుకోసమే ఇట్లా ఉంటాయి అన్నమాట. On the day of poll, can anyone vote in the name of another person even with his consent? సో నేనేం చేస్తాను అంటే మీ పర్మిషన్ తీసుకుని నేను ఓట్ వేసాను, అటు ఓటు వేయగలరా అని అడుగుతున్నాడు. సో అలా ఓటు వేయకూడదు. ఆన్ ద డే ఆఫ్ పోల్ నో వన్ కెన్ ఓట్ ఇన్ ద నేమ్ ఆఫ్ అనదర్ ఈవెన్ హీస్ విత్ హిస్ కన్సెంట్. అంటే అతను పర్మిషన్ తీసుకుని కూడా అతను ఓటు వేయకూడదు అంట. ఇఫ్ హీ డస్ సో ఇట్ వుడ్ అమౌంట్ ఇంప్రిజనేషన్ which is an offence under section 171D of Indian Penal Code. The offence is punishable with imprisonment of either description which may extend to 1 year or with fine or both. సో 1 సంవత్సరం వరకు జైలు శిక్ష విధించే కానీ జరిమానా కానీ 2 కలిపి విధించవంటి ఉంటారన్నమాట. సో ఎవరైనా సరే అతను పర్మిషన్ తీసుకొని కూడా అయినా సరే ఓటు వేయకూడదు. కెన్ ఎనీవన్ ఓట్ మోర్ దెన్ వన్స్. అతను ఏదైనా ఒక వ్యక్తి ఒకసారి ఎక్కువసారి ఓటు వేయగలడా? ఈవెన్ హీజ్ నేమ్ ఈజ్ ఇంక్లూడెడ్ రాంగ్లీ అట్ మోర్ దెన్ 1 place. సో నీ పేరు ఏం చేశా అంటే తప్పుగా ఏదో పొరపాటుగా 2 చోట్ల నీ పేరు వచ్చింది, సో 2 సార్లు నీ ఓటు హక్కు వచ్చింది. అలా వచ్చినప్పుడు నువ్వు ఓటు వేయచ్చా? అలా వచ్చినా సరే నువ్వు ఓటు వేయకూడదు. నో వన్ కెన్ ఓట్ మోర్ దెన్ వన్స్ ఈవెన్ ఈజ్ నేమ్ ఈజ్ ఇంక్లూడెడ్ అట్ మోర్ దెన్ 1 place. ఒక్క రోజుగా ఒక ప్లేస్లో నీకు ఒక చోట నీ పేరు ఉంటే ఇంకో ఊళ్ళో కూడా నీ పేరు ఉంటే ఓటు హక్కు ఉంటే అలా 2 చోట్ల ఓటు వేయకూడదు అంటున్నాను అనమాట. సో అలా ఉంటే నీకు జైలు శిక్ష కానీ లేకపోతే ఫైన్ కానీ 2 కలిపి కూడా వేసే అవకాశం ఉంటుంది. ఇఫ్ యూ గో టు యువర్ పోలింగ్ స్టేషన్ and find out somebody else has impersonated for you and already voted in your name, can you vote in such circumstances? సో నువ్వు ఓటు వేయడానికి వెళ్ళావు, సో సర్కార్ సినిమా చూసారు కదా, ఓటు వేయడానికి వెళ్తే ఓటు ఆల్రెడీ వేరే వాళ్ళు వేసింటారు. సో అలాంటి టైం నువ్వు ఓటు వేయొచ్చా? ఓటు వేయొచ్చు. సో అదే చెప్తున్నారట. సర్కార్ సినిమా గుర్తు చేసుకోండి. ఇలాంటి సర్కార్ సినిమాలు కూడా మనకు కొన్ని చోట్ల మనకు బాగా ఉపయోగపడుతుంటాయి.
అతను ఓటు వేయనికి వస్తాడు, కానీ ఆల్రెడీ అతను ఓటు వేరే వాళ్ళు వేసేసింటారు. సో అలాంటి టైం నువ్వు మళ్ళీ ఓటు వేయొచ్చా అంటే ఓటు వేయొచ్చు. ఇఫ్ ఏ పర్సన్ ఫైండ్స్ దట్ సమ్ వన్ ఎల్స్ హ్యాస్ ఆల్రెడీ ఓటెడ్ ఇన్ హిస్ నేమ్, దెన్ ఆల్సో హీ విల్ బి అలౌడ్ టు ఓట్, బట్ హిస్ బ్యాలెట్ పేపర్ విల్ బి మార్క్డ్ టు బి టెండర్డ్ బ్యాలెట్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్. దిస్ విల్ బి కెప్ట్ సపరేట్లీ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ కవర్. సో అలా జరిగినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ అతన్ని గుర్తించి ఆ ఎన్నికల నియమావళి ప్రకారము అతనికి ఒక సపరేట్ బ్యాలెట్ ఇస్తారనమాట. టెండర్ బ్యాలెట్ పేపర్ ఇచ్చి దాంట్లో ఓటు వేసి ఇవ్వమని చెప్తారనమాట. అది జరుగుతుంది. ఓకే, సో క్వశ్చన్స్ అయిపోయినాయి. సో పోయిన వీడియో అంటే ఫస్ట్ వీడియో ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో కంపల్సరీ చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు చాలా 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 నాలెడ్జ్ వస్తుంది. సో ఫస్ట్ వీడియోలో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, దీంట్లో కొద్దిగా రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఏవి డౌట్ మిస్ అవ్వకూడదు, ఎటువంటి డౌట్ రాకూడదు అనే నేను ఒక డిఫరెంట్ వీడియోస్ చేస్తున్నాను. సో మీ యొక్క సపోర్ట్ నాకు కంపల్సరీ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ డౌట్ అండ్ ఆన్సర్స్ అనే కొత్త సెషన్ స్టార్ట్ చేశాను. ఎవరికైనా సరే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్ ద్వారా తెలియజేసి అంటే నేను ఒక వీడియో ద్వారా అందరికీ తెలియటట్టు, అందరికీ ఆ డౌట్స్ రాకుండా చేసే ప్రయత్నం ద్వారా చేస్తున్నాను. మీరు కూడా దాంట్లో పాల్గొని మీరు కూడా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, నేను ఒక వీడియో చేసి అందరికీ అది తెలియజేలా చేస్తాను. సో ఎస్ఐకి సంబంధించి ఒక వీడియో చేశాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, దాంట్లో బుక్స్ ఏంటి ఉంటాయి, రిజర్వేషన్ ఎలా ఉంటుంది, ప్రీవియస్ పేపర్స్ ఎక్కడ ఉంటాయి, అవన్నీ మన వెబ్సైట్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. మన వెబ్సైట్ వెళ్ళి ప్రీవియస్ పేపర్స్ మన డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. అండ్ కానిస్టేబుల్ మీద వీడియో చేశాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి. అండ్ గ్రూప్స్ మీద 2 వీడియోస్ చేశాను, ఏమేమి ఉంటాయని. సో ఆఫీస్ ఆటోమేటిక్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలా, ఏ మీద అలా ఫోన్ నెంబర్ సహా అన్నీ చెప్పాను. సో మీరు తీసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే మోడర్న్ హిస్టరీ MCQs మీద మొత్తం 18 వీడియోస్ చేశాను. ఆ 18 వీడియోస్ చూసుకున్నారంటే రోజు 2 వీడియోలు చూసుకున్నా సార్ మీరు 9 రోజులకి మొత్తం వీడియోస్ అయిపోతాయి. సో మంచి మీకు మొత్తం రివైజ్ అవుతుంది సబ్జెక్ట్ మొత్తం. సో మీరు చూసుకోండి. సో ఒక స్టడీ ప్లాన్ డైలీ ఎలా చేయాలి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి డైలీ మనం ఏ విధంగా చదవాలి అనే దాని మీద ఒక వీడియో చేశాను, అది కూడా మీరు చూడండి. చాలా యూజ్ అవుతాయి మన వీడియోస్ అని మీకు. సో కురుక్షేత్ర యోజన, కురుక్షేత్ర కూడా మీరు ఏ విధంగా చదవాలి, సివిల్స్ కోసం ఎలా చదవాలి, ఇవన్నీ కూడా నేను పెట్టాను అనమాట. సో ఇది కూడా మీరు ఈ వీడియో కూడా చూడొచ్చు. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా నచ్చితే లైక్ చేసి అండ్ ఒక కమెంట్ ఇచ్చి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ దెన్ ఇలాంటి వీడియోస్ ఇంకా మార్కెట్లో వచ్చి చాలామందికి తెలియదు అనమాట, ఎలా చదవాలి ఏం చదవాలి అనేవి. సో ఏదైనా సరే అందరికీ అందుబాటులో ఉండాలనే దాంతో నేను యూట్యూబ్ ఛానల్, మన వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపులు అన్ని మెయింటైన్ చేస్తున్నాను. అన్నింటిలో మీరు జాయిన్ అవ్వండి. సో కింద డిస్క్రిప్షన్లో లింకులన్నీ ఇస్తాను, సో జాయిన్ అవ్వచ్చు. నాకు ఎక్కడైనా సరే మెసేజ్ చేసి నేను అన్ని చోట్ల మీకు రిప్లై ఇస్తున్నాను. ఆల్రెడీ చాలామంది తెలిసి నేను రిప్లై ఇస్తున్నాను కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ షేర్ టు మ్యాక్సిమం పీపుల్ హూ ఆర్ యూజ్ దీస్ ఫ్రీ సర్వీసెస్.